నాగార్జున అనే వ్యక్తి ఓ 2 రాష్ట్రాల సీఎంలకి ఎట్ట పడితే అట్ట మాట్లాడారు. దానిపై మీ స్పందన ఏంటి? ఈ నాగార్జున అనే వ్యక్తి వైసీపీ అధికార ప్రతినిధి అంట. అధికార ప్రతినిధి అయినప్పుడు నువ్వు వైసీపీ పార్టీకి నీ పార్టీ విధానాలను చెప్పు, అంతేగాని దేవుణ్ణి నోరిచ్చాడు కదా అని నోటికేదొస్తే అది ఎట్ట మాట్లాడతావయ్యా నాగార్జున? నిన్ను సూటిగా అడగదలుచుకున్నావు. నువ్వు ఒక అధికార ప్రతినిధిగా ఒక ఛానల్లో, ఆ ఛానల్ కూడా మీదే అనుకో, ఆ ఛానల్లో కూర్చొని మీ డబ్బా నువ్వు కొట్టుకో, తప్పులే. కానీ ఒక ముఖ్యమంత్రిని ఏమని మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారి గురించి? అలిపిరి సంఘటన గురించి చెబుతూ ఇప్పుడు బెదిరిస్తూ ఉన్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రి ప్రాణం తీయేస్తా అని చెప్పే హక్కు నీకు ఎవడిచ్చాడు నాగార్జున? నువ్వు ఒక అధికార ప్రతినిధి కదా, బేసిక్ రూల్ తెలీదా? ఒక ఛానల్లో కూర్చోండేటప్పుడు ఒక ముఖ్యమంత్రిని ప్రాణం తీయేస్తా అని మాట్లాడుతున్నావంటే నీ వెనకాల ధైర్యం ఏంటి? మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? ఆ రోజు రాజశేఖర్ రెడ్డే కదా ఆ అలిపిరి సంఘటన జరిపించింది. ఆ రోజు తన తండ్రిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాంటి దానికి పాల్పడడానికి ఏమన్నా ప్రణాళికలు వేస్తున్నాడా అని డౌట్గా ఉంది. ఇలాంటి వ్యక్తిని ఫస్ట్ అరెస్ట్ చేసి ఇమీడియట్గా ఇతన్ని విచారించాలి. మళ్ళీ నాగార్జున గారు, మీకు ఏదైనా ఒపీనియన్ ఉండొచ్చు, మీరు పార్టీ ఒపీనియన్ ఇదేదైనా తప్పు ఉంటే ఒక పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడొచ్చు, తప్పులేదు. కానీ ప్రాణం గురించి మాట్లాడుతున్నావు. సరే, నీకు మీ పార్టీలో అది నేర్పించారో నేర్పలేదు తెలీదు, మీది రౌడీ పరిపాలన కాబట్టి నువ్వు ఆ విధంగా మాట్లాడుతున్నావు. నీ గురించి వస్తే నువ్వు ఇంకొకటి రేవంత్ రెడ్డి గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడండి? డెలివరీ బాయ్ అలా ఇలా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? డెలివరీ బాయ్. డెలివరీ బాయ్ అసలు సీఎం హోదాలో అసలు లేదు, ఎమ్మెల్యే స్థాయి కూడా లేదు అన్నాడు. ఒక ఎమ్మెల్యే స్థాయి కూడా లేదు, సీఎం స్థాయిలో ఉన్నాడు, డెలివరీ బాయ్ అని అన్నాడు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ విధంగా అంటున్నావు. రేవంత్ రెడ్డి గారేమి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా తన తండ్రి చచ్చిపోతే శవాల దగ్గర సంతకాలు తీసుకొని రాజకీయం చేయలేదు నాగార్జున, గుర్తుపెట్టుకో. రేవంత్ రెడ్డి తన కష్టం మీద ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు, అంతేగాని మా నాయన చచ్చిపోయినాడు, మా చిన్నాయన చచ్చిపోయినాడు అని దొంగ హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అవ్వాలా, గుర్తుపెట్టుకో. నువ్వు ఈరోజు ఒక ముఖ్యమంత్రి గురించి డెలివరీ బాయ్ ఈ స్థాయి ఆ స్థాయిని మాట్లాడుతున్నావు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి లేకపోయింటే ఏం స్థాయి? 10th పేపర్ లీకేజ్ చేసిన స్థాయి, కమిషన్లు తీసుకునే స్థాయి మీ నాయకుడిది. నువ్వు అది గుర్తుపెట్టుకో. సరే, నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు కదా, క్రమశిక్షణ లేకుండా నోటికేదొస్తే అది నీ గురించి కూడా కొంతమంది అనుకుంటూ ఉన్నారు నాగార్జున. నువ్వు చూసేదానికి మగాడివి, కానీ నువ్వు మాట్లాడే మాటలు వేరే విధంగా ఉంటాయంటారు. కానీ మేము నిన్ను ఆ విధంగా అనం, వ్యక్తిగతంగా నిన్ను టార్గెట్ చేయం. ఎందుకంటే మా క్రమశిక్షణ ఉంది నాగార్జున. ఒకటి గుర్తుపెట్టుకో నాగార్జున, అధికార ప్రతినిధివి నువ్వు మీ పార్టీకి. నువ్వు ప్రభుత్వం ఏమన్నా తప్పిదాలు చేస్తే ఎత్తి చూపి, తప్పులే. ఇంకొకటి ఏంటంటే ఎక్కడన్నా ఈ విధంగా వెళ్ళండి, మీ పార్టీ లైన్ని చెప్పు, తప్పులే. కానీ హద్దు మీరి ఒక ముఖ్యమంత్రినేమో చంపేస్తా అంటావు, దేవుడు కూడా కాపాడలేడంటావు, ఇంకొక ముఖ్యమంత్రినేమో డెలివరీ బాయ్ అంటావు. ముందు ఇలాగ మాట్లాడే వ్యక్తిని ఫస్ట్ అరెస్ట్ చేసి నాగార్జున అనే వ్యక్తిని మొత్తం విచారించాలి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని ప్రాణాలు తీయేస్తా అంటున్నాడు, ఇంకొక ముఖ్యమంత్రిని ఎట్లా పడితే అట్లా దిగజార్చి మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళ వ్యక్తిగతంగా వెళ్ళి వాళ్ళని దిగజార్చి మాట్లాడుతున్నా అంటే ఇలాంటి వ్యక్తిని ముందు అరెస్ట్ చేయాలి. ఇలాంటి వ్యక్తిని ప్రోత్సహిస్తున్న ఆ ఛానల్ పైన ఆ మాట్లాడే మాటలని రికార్డ్, ఆ ఛానల్ పైన కేసు పెట్టాలి, ఆ ఛానల్ కూడా ఆపేయాలి ముందు. ఎందుకంటే ఇలాంటి దిగజారుడు వ్యక్తులను తీసుకొని వచ్చి మాట్లాడిస్తూ ఉన్నారు. ఇలాంటి దిగజారుడు మాట్లాడే వ్యక్తిని ఏమంటారో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అదే అంటారు. ఇంకొకటి, నాగార్జున గారు గౌరవంగా ఉండండి, గౌరవం కాపాడుకోండి. ఇంకా నుంచి వ్యక్తిగత దాడులొద్దు. వ్యక్తిగత దాడులకు పోతే రేపు నిన్ను జైల్లో వేస్తారు. మళ్ళీ ఇదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకొక రాజకీయం కూడా మొదలు పెడతారండి. వీళ్ళు ఏంటంటే సెకండ్ రాజకీయం చేయడంలో ఎక్స్పర్ట్. రేపేమంటారు? ఈ విధంగా నాగార్జునని అరెస్ట్ చేసిన తర్వాత ఈ విధంగా ప్రశ్నించే గొంతుకులు అంటారు. ప్రశ్నించే గొంతుకు కాదురా, ముఖ్యమంత్రులని చంపేస్తా అంటా ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రిని ఏమో దిగజార్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి ఉండాల్సింది మీడియా ఛానల్లో కాదు, ఎక్కడుండాలి? జైల్లో ఉండాలి. ఇలాంటి వ్యక్తుల్ని జైల్లో పెట్టాలి. రేపు పెట్టిన తర్వాత ఈ వైసీపీ వాళ్ళు ఎవరు వస్తారో ఆ పేటీఎం బ్యాచ్ కూడా ఇప్పుడే సమాధానం చెప్తున్నాం. ఈ విధంగా మాట్లాడితే ఏ పార్టీ వాడు మాట్లాడినా తప్పు. ఈ విధంగా హత్య చేస్తామని చెప్పేస్తామని అందుకని చెప్పి ఈ నాగార్జునని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత ఎవరన్నా వైసీపీ పేటీఎం కట్టు వాళ్ళని కూడా ఎత్తుకొని లోపలేయాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు బయట ఉంటే సమాజాన్ని పొల్యూట్ చేస్తారు. అందుకని ఏంటంటే ఒకరి మనోభావాలను దెబ్బతీసే విధంగా హెచ్చరిస్తూ ఉన్నారు. ఏంటి? ప్రాణాలు తీయేస్తా అని. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఏంటంటే ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని జైల్లో వేయాలని ఇప్పుడే సుమోటోగా అతని మాటలను సుమోటోగా తీసుకొని 2 రాష్ట్రాల్లో ఇతని పైన విచారించి ఖచ్చితంగా ఇతనికి శిక్ష పడాలి. ఇలాంటి వాళ్ళు మీడియా ఛానల్లో కూర్చోవడానికి అనర్హులు, కానీ క్యారెక్టర్లెస్ ఫెలోస్.
ఒక సీఎంకి పట్టుకొని అరే తురే అంటున్నారు, దానిపై మీరేమంటారు? క్రమశిక్షణ లేని వ్యక్తి అండి, ఇంకేం ఆశిస్తాం? వాళ్ళ నాయకుడు సొంత చిన్నాన్ని చంపుకున్నాడు, తండ్రి శవం ముందరుంటేనే ఏం చేశాడు? సంతకాలు సేకరించాడు. అలాంటి వాళ్ళ పార్టీలో ఉండే వ్యక్తికి ఇంకేం క్రమశిక్షణ వస్తుంది? నాగార్జున, నీ క్వాలిఫికేషన్ ఏంటో కూడా నాకు తెలియదయ్యా, పిహెచ్డి చేస్తున్నావు అంటారు, నువ్వు చదువుకున్నావా లేకపోతే ఇంకేమన్నా పని చేసుకొని వచ్చావా? రోడ్డును పోయే రోక్కులు కూడా మాట్లాడరు, నువ్వు ఆ విధంగా మాట్లాడుతావు. ఒకప్పుడు కొడాలి నాని, ఇంకొకటి వల్లభనేని వంశీ, ఇంకొకరు ఎవరు అంబటి రాంబాబు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చేటప్పటికి ఈ నాగార్జున, ఇంకొక తోరార్జున అని చెప్పి ఒక్కొక్కరిని తీసుకొని జగన్మోహన్ రెడ్డి సమాజం పైన విషయం చెప్పిస్తున్నాడు. ముందు ఇలాంటి వాళ్ళందరినీ చట్టరీత్యా శిక్ష పడేలా చేస్తే రేపు ఇంకొకటి రాకుండా ఉంటాడు.